దేవతలందరి యొక్క ఉత్తరాల యొక్క చదువుకొని వదనాలు ఎగురమా మా చంద్రమ గంట కొట్టమా ఎల్లమ్మని యొక్క లగ్గమాడమని రాజులు దేవతలు పాండితులు చక్రవర్తులు శంకరుడు పంపిన ఉత్తరాల యొక్క చదువుకొని యొక్క ఎండికొండ కైలాసం వచ్చినాడు. 7 వదనాల గంట చూసే వరకల్లా 7 వదనాలు ఎగరాలంటే మన వల్ల కాదు, ఎల్లమ్మని లగ్గం ఆడాలంటే మన వల్ల కాదు, యంత్రము గంట కొట్టాలంటే మన వల్ల కాదన్నారు. మన వల్ల యొక్క కాకుండా కానీ ఏ రాజు వస్తాడో గంట కొడతాడో ఎల్లమ్మని ఎవరు లగ్గం ఆడతారో చూద్దామని వచ్చిన రాజులు పాండితులు చక్రవర్తులు ఎక్కడ అక్కడ కృషులు ఉన్నారు ఎండుకొండ కైలాసము లోపల. పంపిన ఉత్తరము రాయ్యా కంచు గుబ్బల కొట్టము ఉత్తరం వచ్చినది. కంచుగుబ్బల కోట ఏలేవాడు కార్తీక శీల మహారాజు భార్య కార్తీక శివమ్మ. కార్తీక శివమ్మ కన్నది 7 కుమారులు, అందరికన్నా పెద్దవాడు వీరార్జున మహారాజు. కార్తీక వీరార్జున మహారాజు అంటే 100 సిరుములు 100 యొక్క వర్షాలు గల్లవాడు. 33 కొన్న దేవతలకి ఎంత బలమో కార్తీక రాజుకు ఒక్కడికి అంత బలము. 7 వదనాలు ఎగరలే మామ చంద్రమ గంట కొట్టమా ఎల్లమ్మని నేను లగ్గమాడుతున్నాడు విర్రవీగుతున్నాడు కార్తీక రాజు. ఎల్లమ్మని లగ్గమాడతానికి యొక్క మంగళ వాళ్ళని వినిపించుకుంటూ మైలపోలు రాపించుకుంటూ కార్తీకుడే 6,000కి జమ్మది 3,000 గుర్రం 6,000 జమ్మది 12,000 కొలాది గుచ్చురాండు తీసుకొని ఎండుకొండ కైలాసం వచ్చి గంట కిందకి వచ్చిండు ఈ యొక్క కార్తీక మహారాజు. గంట కిందకి వచ్చి ఈ యొక్క రాజుల ముఖాలు చూసినాడు. రాజులు రాముండ రాజుల యొక్క 7 వదనాలు ఎగరలేక గంట కొట్టలేక కృషున్నారు, వీళ్ళకి దండం ఎందుకు పెట్టాలన్నాడు కార్తీకుడు. ఇంత బలవంతుడు లేడని వీర్ర వీగుతుండు కార్తీక రాజు. బంగారు యొక్క లక్క కోల అందుకొని చెంగులు ఎగిరిండు కార్తీకుడే. 6 వదనాలు ఎగిరిండు. ఎగురుదామంటే ఇంకొక వదనం ఉంది, ఆడికేద్దాము పట్టిండు. ఎగురుదామంటే ఇంకొక వదనం ఎగుర రాదాయ్. చెరెరెర మూల బూజోల కింద వాడడే కార్తీక రాజు. తమకు పొరవిడ వేసినట్టే రామ రాజుల్లో నేను 6 వదనాలు ఏరి కింద పడుతున్నాని చిలుకోల ముఖం జిల్ల వేసుకున్న అమజోల ముఖం ఆలిపోయింది రాజులే. కేసిండు రాజు కార్తీక రాజు. ఎవరికి ముఖం చూడలేక నేలకు ముఖం వేసుకొని కార్తీక రాజు పోతుండగా 7 మేడల మీద ఉన్న 8 మేడల మీద ఉన్న రేలక ఎల్లమ్మ దేవి కార్తీకుడి కింద పడ్డే సంగతి చూసిండు. కార్తీకుడు అంటే ఎల్లమ్మకు మేనభావ కలిగిండు. కార్తీకుడు వల్ల కాలేదు 7 వదనాలు ఎగరలేడు గంట కొట్టలేడు కింద పడ్డాని ఎల్లమ్మ దేవి కిరకీర నవ్వుతాది ఎల్లమ్మ. నేను కింద పడగ నేను అందు చూసి నవ్వొచ్చినాయే. నాకంటే
బలవంతుడు ఎవడొస్తాడో తెలియమంతుడు ఎవడొస్తాడో గంట ఎవడు కడతాడో నేను ఎవడు లడ్డం ఆడతాడో నేను చూసే ఎల్లమ్మ దేవి ఒకవేళ లగ్గానికి అందుతానంటే నీ లగ్గం ఎత్త కొడతా ఎల్లమ్మ ఒకవేళ లగ్గానికి అందకపోతే నీ నాగవెల్లి కళ్ళ వచ్చి నాగవెల్లి ఎత్త కొట్టకపోతే నా పేరు కార్తీకుడు కాదు ఒకవేళ లగ్గానికి నాగవెల్లికి రెండుటికి ఒక వందకపోతే ఎల్లమ్మ ఈ 16 పండుగ ఎత్త కొట్టకపోతే నా పేరు కార్తీకుడు కాదే ఈ విధంగా మాటలు అనుకుంటే వెళ్ళిపోయేది యొక్క కార్తీక రాజు యొక్క వాణిపట్నం వాడి వెళ్ళిపోని అని అప్పుడు రాజులు దేవతలు పాండితులు చక్రవర్తులు అంతా ఏమనుకున్నారు 100 శిరములు 100 వస్త్రాలు గల్లవాడు 7 వదులు ఎగురుతలకు కార్తీకుని వల్లనే కాలేదు ఎల్లమ్మను ఎవరు లగ్గ వాడాలని ఒకరు చూసుకుంటే రాజులు చక్రవర్తులంతా ఎండికొండ కైలాసం లోపల కూర్చొని ఉన్నారు ఎల్లమ్మను లగ్గ వాడ బలవంతుడు యేసు అన్న యొక్క ఉన్నాడంటే తల్లాల యొక్క కన్నులాలా అమ్మ జలదూరి పడతామమ్మ జలదూరి పడతామే రామరామో గౌతముని రాజే తల్లి రామరామ జలదూరి పడతామే వాడు రాజ గౌతుడు గౌతుడు వారి హాలి మహారాజు వారి ఆలయదేవి ఆలయదేవి అనుకున్నది 7 మునీశ్వరుడు నీలముని బాలముని గంగముని ఘటంగముని అందరికన్నా పెద్దవాడి యొక్క బాలముని మహారాజైన బాలముని మహారాజు యొక్క మరి కలిగినాడే రాజగౌతముని మహారాజు 12 ఎకరాల సిరిచెన్ని యొక్క రావిడి తోట పెట్టిండు పంటలు వంటని పల్లాట దొరికిచ్చి పంట కోసేడి యొక్క సమయానికి తల్లాల తండ్రులాల పంట మీద దానమ్మ దైతమ్మ కృషి నరవారమడి అది పంట మీద యొక్క నరవారం అడిగినాడు పాపగారి వాడు రాజా గౌతముని మహారాజు దైతమ్మ యొక్క నరవారం అడుగుతుందని గర్భిణితోడి ఉన్న 7 యొక్క సిరిడ తెచ్చిండు పంట మీద వర్ణంగా తలలు పోసిండు రాజగౌతముని వర్ణంగ తలలు పోసిండు 7 యొక్క సిరిడ చంపిండి తల్లాల తండ్రులాల వాయో పంటలు కోసుకుంటూ పల్లాటలు ఒరిగిచ్చినాడు పంటలు యొక్క పల్లాటల యొక్క ఒరిగిచ్చిండు యొక్క రాజ గౌతముని పంటల యొక్క కోసినాడే తల్లాల తండ్రులాల 7 యొక్క సిరిల గర్భిణి తోడు ఉన్న సిరిల కోసిండు కదా పాపాలైన ఈ కాళ్ళ మేల తిరుగుతున్నాయి ఆకాశానికి వెళ్ళిపోలేవు భూతల్లి లోపల శ్రావణముగా లేవు పాపాలు రాజ గౌతముని ఎంబడి పడ్డ తిన తాళ తిననిస్తలేవు పంటదాల యొక్క వంటనిస్తలేవు ఆకు ఆకుల యొక్క వంటనిస్తలేవు 7 పాపాలు పాప గారి వాడు రాజా గౌతముని మహారాజు ఏమి చేసిండు మా కుమ్మరింటికి వచ్చి నాడు రామా పాపాలను పట్టిండు 7 గుంట గుండలలో పెట్టిండు అమ్మా 7 మెట్ల మధ్యకు యొక్క ఉద్యాన కట్టిండే రాజబాల గౌతముని 7 పాపం గుంటలు పెట్టినాడు ఇది కుండకు హాయి కట్టిండే అది బాలముని మహారాజు గౌతముని మహారాజు 7 పాపాలను పట్టిండు 7 కుండలలో పెట్టిండు ఉట్యాన్ని కట్టిండు ఒక 7 మెట్ల మంచకు కట్టిండు 6 కొడుకుల లగ్గాలన్నా వేసినాడు రామా లగ్గమన్నా
మహారాజు తండ్రి గౌతముని దగ్గర పోసిండు లైలా యొక్క గౌతముని మహారాజా నా కళ్ళ చిన్నళ్ళు నా ఎనదనకు పుట్టి ఎంగిల్ రొమ్మకి తోడబుట్టిన లగ్గాలు చేసాము నాయన లగ్గమెందుకు ఎయ్యలేవే బాలమూని తండ్రి బాగా గౌతముని నేను యొక్క తల్లికి తలుసుకున్న బిడ్డ పుట్టి తల్లి చేసిన పాపాలు ఎడబాపుకు రావాలి తల్లికి తలుసుకున్న కొడుకు పుడితే తల్లి చేసిన పాపాలు ఎడబాపుకు రావాలి కొడుక బాలముని పేరు మీద యొక్క 7 పాపాలు చేసిన కొడుక బాలముని రాజా తీర్థయాత్రలు తిరిగిరా కొడుక బాలమూని 7 పాపాలు ఎడబాపుకు వస్తారా నీ లగ్గం చేస్తానన్నాడే ఊరి యొక్క తమ్ముళ్ళది ఒకెత్తు లగ్గం చేసిన బిడ్డ 7 పాపాలు యొక్క ఎడబాపుకు వచ్చినాక నీ ఒక్కంది ఒకెత్తు లగ్గం చేస్తానన్నాడు వంతు లోపలన్నది వైకుంఠం పోయిన 10 కళ్ళ రాజును రాత కడిగిన యొక్క ఓదన్నాడు బాలముని రాజు మానడి ఒడ్డుకొచ్చిండు ఒక కన్నెర కట్టెను కొట్టిండు దేవదారి తీగలు తెచ్చిండు దేవదారి తీగలు అంటే దూసుడు తీగలు తెచ్చిండు 7 కావలి యొక్క ఉట్లు కట్టి 4 పాపం గుండెలు కట్టుకుంటూ బాలముని రాజు వెనక 3 యొక్క పాపం గుండెలు ఎత్తుకొని తిరుపతి తీరంగా నవ్వుతున్నాడు బాలముని మహారాజు యొక్క నడుచుకుంటే బాలంలోకి వెళ్ళిపోతున్నాక ఒక మడుగు కాబట్టి ఇది దేవుని గుండమని దానం చేస్తున్నాడు మొక్కంగా సరికాయ కాస్తుంది కానీ ఒక భగవంతుడు వెచ్చలేదు ఒక పాపం గుండ కలగలేదు అప్పుడు బాలముని రాజు యొక్క తీర్థయాత్రలు తిరగంగా అక్కడికి 6 నెలలు గడిచింది 6 నెలలు గడిచినాడు ఒక పాపం గుండ కూడా యొక్క వలుగుతలేనని అమ్మ వారు నమ్ముతో వలన్నా వలినాడే బాలముని మహారాజే రామ ఇంతమంటే తిండి కల్లా లేకపాయే ఇంతమంటే కాయ వస్త్రం లేకపాయే పూర్తి తిరల గల్ల వాడే రామ రాదు మనగాకులు దెబ్బతుండు తింటుండు మడుగుల నీళ్ళు తాగుతున్నాడు అరణం లోపల తిరగబట్టి అట్లా కొన్ని యొక్క ఏళ్ళు గడిచింది వేసుకుందామంటే బాలమునికి 5 ఏళ్ల కాయ పూర్ణము 1000 మీద యొక్క కాయ అవసరం లేకపాయే పూర్తి పిర్రల వాడు బుడ్డ కోసివాడమ్మా సంకల్ల ఎంటికలు శాతాళ్ళ పొడు వేరికి వచ్చిన ఏ తల్లాల గడ్డమే